ఉగాది పండుగను పురస్కరించుకుని కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో నిత్యలక్ష్మి గణపతి హోమం మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా స్వయంభూ భోగి గణపతి పీఠంలో హోమగుండం నందు ప్రత్యేక 8 పూర్ణాహుతి 1008 కలువ పువ్వుల సమర్పణతో అష్టలక్ష్మి గణపతి హోమాన్ని విశేషంగా నిర్వహించారు. పీఠం మూలదేవత పెద్దింటమ్మ తల్లికి ప్రత్యేక పూజలతో నైవేద్యాలు నిర్వహించారు. సహస్ర గ్రామ దేవతల నామపారాయణ నిర్వహించి పంచాంగ శ్రవణం చేశారు. 27 జన్మ నక్షత్ర 108 పాదాల సంకేతంగా 12 రాశుల యోగ ఫలాలను విపులంగా విశదీకరించారు. పరాభవ నామ సంవత్సరంలో అన్నింటా దోష ప్రభావాలు ఎక్కువగా ఉన్నందున శివకేశవులను పూజతో ఉపశమనం పొందే అవకాశాలు కలుగుతాయని అన్నారు. ప్రతి ఇంటా త్రినాద మేళ నిర్వహించుకోవాలని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శ్రీవారి సేవా సమితి హరహర మహాదేవ భజన సమైక్య సభ్యులు ఆధ్వర్యంలో పీఠాన్ని సందర్శించిన భక్తులకు తేనీరు అందించారు. మూలాధార దేవత అయినటువంటి పెద్దింటమ్మ తల్లికి నైవేద్య నివేదన, మంగళహారతి, సహస్ర గ్రామ దేవతల నామ పారాయణ, పంచాంగ శ్రవణం, 27 నక్షత్రాలుగా 108 పాదాలుగా 12 రాసులకు సంబంధించి ఈ ఏడాది ఫలితాల గురించి ఈ యొక్క పంచాంగ శ్రవణంలో వివరించడం జరిగింది. ప్రపంచ, దేశ, రాష్ట్ర, జిల్లా, నగర, ప్రాంతీయ పరిస్థితుల భౌగోళిక వాతావరణం ఈ యొక్క పంచాంగ శ్రవణానుకూలంగా వీటన్నిటిని కూడా విశదీకరించి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడం జరిగింది. లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి గణపతి హోమం జరిగింది. 147 మంది దంపతులు భాగస్వాములయ్యారు. శ్రీవారి సేవా సమితి సభ్యులు 30 మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా భోగి గణపతి పీఠం శుభాలు తెలియజేస్తూ ఈ నిర్వహణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, గణపతి ఆరాధకులు ప్రతి ఒక్కరికి కూడా శ్రీకరం, శుభకరం, జయకరం, మంగళకరంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆ యొక్క శివకేశవ అనుగ్రహం కలగాలని, అదేవిధంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా ఇబ్బందులు గోచార రీత్యగా చాలామందికి ఉన్నటువంటి దృష్ట్యా శివాలయానికి వెళ్ళి శివుని దర్శించడం, విష్ణువాలయానికి వెళ్ళి విష్ణువుని దర్శించడం, శివకేశవ నామాలతోటి ఈ ఏడాది అంతా కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రగతిలో ముందుకు వేసినట్లయితే వాటి నుండి ఉపశమనం పొందేటువంటి అవకాశం కలుగుతుందని భోగి గణపతి పీఠం తెలియజేయడం జరిగింది.